స్తుతుల్లో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుని స్తుతించడం లేదు. మన పితరులు ప్రతినిత్యము దేవుని స్తుతించి దేవుడిచ్చే రక్షణ, స్వస్థత, అభివృద్ధి, విడుదల, ఆశీర్వాదము పొందుకున్నారు. మరి మనము కూడా ఈ రోజు నుంచి దేవుని స్తుతిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందామా? శూన్యములో సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలగచేసిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృజించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. మీ స్వహస్త్రాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమట్టితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రము. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా, మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగిన దేవా, మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవా, మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా, మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యములు జరుగునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదనని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసేదనని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించదనను, మీలో ఉండును అని చెప్పిన దేవా,
మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించిన వారిని ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేలుల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇజ్రాయేలీలను నడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన ఇజ్రాయేలీలను పోషించిన దేవా, మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇజ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా, మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలును నడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేళ్ల స్తుతుల ద్వారా ఎరికో కోట గోడ కూల్చిన దేవా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేళ్ల కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాత గాలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేళ్ల ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా, మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జలప్రలయము నుండి రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా, మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తరువాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా, మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా, మీకు స్తోత్రములు. హెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవము పోసిన దేవా, మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా, మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా, మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. షద్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండములో నుండి రక్షించిన దేవా, నీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపటానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. హానోకు ఏలియాను మరణము లేకుండా పరలోకానికి తీసుకొని వెళ్ళిన దేవా, మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనమకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా, మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యము కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేర్చుకున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉంటకు దిగివచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా, మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా, మీకు స్తోత్రములను. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. కుష్ఠిరోగులను బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును
మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన నాయాను విధవరాలి కుమార్ని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములు బట్టి నలగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలగచేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దారిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశ్రదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపాల నిమిత్తము సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినమున తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా పరుస్తున్నా యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలగచేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపై మాకు విజయం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితక త్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ సిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహము ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకములో మా కోసం నివాసములు ఏర్పరచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మములు కలిగి బంగారపు వీధులు కలిగి పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోతున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోతున్న యేసయ్యా మీకు స్తోత్రములు.